గుమ్మడి నర్సయ్య గారు. ఈయన తెలంగాణలో ఉన్న ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన జీవితంలో దాదాపు 21 సంవత్సరాలు అదే ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. 21 సంవత్సరాల పాటు ఎమ్మెల్యే అంటే ఆ టైం పీరియడ్ లో ఆయన ఎన్ని కోట్ల విలువైన ఆస్తులు సంపాదించుంటారో అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన జీవితం ఎంత సింపుల్ గా ఉంటుందో మీకు తెలుసా? ఆయన ఎమ్మెల్యే అయినా ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా సైకిల్ మీదనో లేకపోతే బస్సులోనే వెళ్తారు. ఆయన పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లో అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకున్నారు. ఇప్పటికీ కూడా ఆయనకు వారసత్వంగా వచ్చిన 8 ఎకరాల భూమి, గవర్నమెంట్ ఇచ్చిన చిన్న ఇల్లు మాత్రమే ఆయన ఆస్తులు. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన జీతం కూడా ఆయన పార్టీ యొక్క కార్యక్రమాలకే ఖర్చు పెట్టేవారు. అందులో ఒక్క రూపాయి కూడా ఆయన సొంత అవసరాల కోసం తీసుకునేవారు కాదు. 1983 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాష్ట్రం అంతా టీడీపీ పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తే అదే ఎలక్షన్స్ లో ఇల్లందు నియోజకవర్గంలో మాత్రం గుమ్మడి నర్సయ్య గారు ఒక కమ్యూనిస్ట్ అయ్యుండి కూడా తన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆయన గెలిచారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలిటిక్స్ లో ఆయన ఎఫెక్ట్ ఎంతగా ఉండేది అంటే ఒకసారి ఆయన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నర్సన్న ఇల్లందు నియోజకవర్గంలో నిన్ను ఓడించాలంటే ఏం చేయాలి అని అడిగారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రోజుల్లో కూడా కొన్ని సంవత్సరాల వరకు ఆయన భార్య కట్టెలమ్మి వచ్చిన డబ్బుతోనే ఇంటి అవసరాలన్నీ తీర్చేది. ప్రస్తుతం ఆయన జీవిత కథ మీద ఒక సినిమా కూడా తీస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు గుమ్మడి నర్సయ్య గారి క్యారెక్టర్ లో కనబడబోతున్నారు. అయితే అసలు ఈయన ఎవరు, ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, అంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇంత సింపుల్ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా సీనియర్ ఎన్టీఆర్ గారి ఎఫెక్ట్ ఉన్న ఆ రోజుల్లో కూడా ఇల్లందు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఎలా గెలిచారు, ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ప్రజల్లో అంత గొప్ప పేరుని ఎలా సంపాదించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆయన గురించి మీకు తెలియని విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఈ వీడియోలో మేము చెప్పే మాక్సిమం ఇన్ఫర్మేషన్ మీడియాకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ నుండే తీసుకున్నాము. సో ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా నర్సయ్య గారు ఆయన స్వయంగా తన నోటితో చెప్పిన విషయాలే. గుమ్మడి నర్సయ్య గారు ఎప్పుడు పుట్టారో అనేది ఖచ్చితంగా తెలీదు. కానీ రికార్డ్స్ ప్రకారం ఆయన 1956లో ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న తేకులగూడెం అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు గుమ్మడి లక్ష్మయ్య. లక్ష్మయ్య గారికి మొత్తం 5 కొడుకులు 3 కూతుర్లున్నారు. అందులో నర్సయ్య గారే అందరికంటే పెద్దవారు. ఆయన తన చిన్నతనంలో అదే ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి వరకే చదువుకున్నారు. తర్వాత దగ్గరలో చదువుకోవడానికి ఇంకొక స్కూల్ లేక ఆయన చదువుని ఆపేశారు. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో, ఇంటి పనుల్లో హెల్ప్ చేస్తూ ఉండేవారు. అలాగే ఒకరోజు ఇంట్లో వంట చేయడానికి అవసరమైన కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ రోజు నర్సయ్య గారు ఇంకొంతమంది కలిసి కట్టెలు తీసుకుని ఇంటికి వస్తున్నారు. అప్పుడు దారిలో వాళ్ళకి కొంతమంది పోలీసులు కనిపించారు. వాళ్ళని చూసి వాళ్ళను తాము చూస్తే నక్సలైట్లు అనుకుంటారు అని భావించి వాళ్ళ దగ్గర ఉన్న కట్టెలన్నీ ఒకే చోట ఉంచి తిరిగి మళ్ళీ అడవిలోకి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయి ఉంటారని భావించి మళ్లీ కట్టెలను తీసుకుని ఇంటికి బయలుదేరారు. అయితే నర్సయ్య గారికి ఇంతకు ముందు పోలీసులు కనిపించిన చోటే ఇప్పుడు 2 డెడ్ బాడీస్ కనిపించాయి. వాటిని చూసి పోలీసులే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి ఉంటారు అని ఆయనకు అర్థమైంది. అక్కడి నుండి ఇంటికి వెళ్లిన తర్వాతే ఆయనకి విషయం పూర్తిగా తెలిసింది. అంతకన్నా ముందు రోజే విజయవాడ పోలీసులు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన 2 సభ్యులను పట్టుకున్నారు. వాళ్ళని బలవంతంగా ఇక్కడికి అడవిలోకి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. వాళ్ళు పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపినట్టు క్రియేట్ చేశారు. అది చూసి నర్సయ్య గారికి చాలా బాధగా అనిపించింది. ఒకవేళ వాళ్ళు నిజంగానే తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ ఇలా అన్యాయంగా ఎన్కౌంటర్ చేసి చంపాల్సిన అవసరం ఏముందని ఆయనకు అనిపించింది. సమాజంలో ఇలాంటి చాలా విషయాలను మార్చాల్సిన అవసరం ఉంది అని, అందుకే ఆయన వంతుగా ఎంతో కొంత పని చేయాలి అని ఆయన అనుకున్నారు. తర్వాత ఆయన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో చేరారు. మనకి స్వాతంత్రం రావడానికంటే ముందే మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. అయితే ఆ పార్టీ సభ్యుల ఐడియాలజీలో ఉన్న తేడాల వల్ల అవి చిన్న చిన్న పార్టీలుగా చీలిపోయాయి. అలా ఏర్పడిన పార్టీల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఒకటి. ఇది 1969లో ఏర్పడింది. మొదట్లో కొన్ని సంవత్సరాల వరకు ఈ పార్టీ యొక్క సభ్యులు అడవిలోనే ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ప్రజలకి దగ్గరవ్వాలి అని అనుకున్నారు. ఈ క్రమంలోనే గుమ్మడి నర్సయ్య గారు ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పుడు ఆయనకి ఎలాంటి పదవులపైన ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆయన నిజాయితీని, పనితీరుని గమనించిన పార్టీ సభ్యులు ఆయన్ని ఉసిరికపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేయించారు. ఆ ఎలక్షన్స్ లో నర్సయ్య గారు 40 ఓట్ల మెజారిటీతో గెలిచి 1981లో మొట్టమొదటిసారిగా సర్పంచ్ అయ్యారు. అయితే పంచాయతీ దగ్గర నిధులు లేకపోవడం వల్ల అప్పుడు ఆయన ఏ పని చేయలేకపోయారు.
తర్వాత 1983లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. అయితే 1978లో జరిగిన ఎలక్షన్స్లో అదే పార్టీ నుండి చాపల వీరయ్య అనే వ్యక్తి ఇల్లందు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గెలిచిన తర్వాత ఆయన పార్టీ రూల్స్ కి అనుగుణంగా పనిచేయలేదు. దీంతో పాటు ఆయనకి విపరీతమైన డ్రింకింగ్ హ్యాబిట్ ఉండేది. దీంతో అతని వల్ల ప్రజల్లో పార్టీ యొక్క స్థాయి తగ్గుతుంది అని భావించి 1983 ఎలక్షన్స్ లో పార్టీ అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అతనికి బదులుగా సూరపాక జగ్గయ్య అనే వ్యక్తితో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ అప్లికేషన్ లో కొన్ని తప్పులు ఉండటం వల్ల అతని నామినేషన్ రిజెక్ట్ అయింది. తర్వాత వెంటనే పార్టీ పెద్దలు గుమ్మడి నరసయ్య గారితో నామినేషన్ వేయించారు. అలా ఆయన మొట్టమొదటిసారిగా స్టేట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇదే టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టి ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతో స్టేట్ మొత్తం ఆయన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఇల్లందుతో పాటు ఖమ్మం జిల్లాలో కొన్ని గిరిజన నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల యొక్క హవా ఇంకా తగ్గలేదు. దీనివల్ల ఆ ఎలక్షన్స్ లో గుమ్మడి నరసయ్య గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయినా సరే ఆయన తన సింప్లిసిటీని వదిలిపెట్టలేదు. ఆయన ఇల్లందు నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా తన సైకిల్ మీదే వెళ్లేవారు. హైదరాబాద్ కి వెళ్లవలసి వస్తే ట్రైన్ లేదా బస్ లో వెళ్లేవారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు తన పార్టీ ఆఫీస్ నుండి అసెంబ్లీకి వెళ్లాలన్నా సరే బస్ లో, ఆటోలో లేదా కొన్నిసార్లు నడుచుకుంటూ కూడా వెళ్లేవారు. ఆయన చుట్టూ ఎలాంటి మంది మార్బాలం ఉండేది కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే అనే హుందాతనాన్ని ఆయన ఎప్పుడు కూడా చూపించలేదు. ఆయన పనిచేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చట్ట ప్రకారం ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించిన పార్టీ కాదు. సింపుల్ గా చెప్పాలి అంటే అది ఒక రిజిస్టర్డ్ పార్టీ కాదు. అందుకే గుమ్మడి నరసయ్య గారు ఎలక్షన్స్ లో పోటీ చేసిన ప్రతిసారి ఆయన్ని ఒక ఇండిపెండెంట్ గా కన్సిడర్ చేసేవారు. దీనివల్ల ప్రతి ఎలక్షన్స్ లో ఆయనకి ఎలక్షన్ కమిషన్ ఒక కొత్త గుర్తుని ఇస్తుంది. లైక్ ఒకసారి మండుతున్న కాగడ, ఇంకొకసారి కత్తెర, మరొకసారి మండుతున్న సూర్యుడు, ఇలా రకరకాల గుర్తులతో ఆయన ఎలక్షన్స్ లో పోటీ చేసేవారు. ప్రజల్లో కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ గుర్తులన్నింటినీ బాగా గుర్తుపెట్టుకునేవారు. రిజిస్టర్డ్ పార్టీ కాకపోవడం వల్ల అసెంబ్లీలో కూడా నరసయ్య గారిని అందరికంటే వెనకాల కూర్చోబెట్టేవారు. నరసయ్య గారి సింప్లిసిటీ గురించి, ఆయన గొప్పతనం గురించి తెలుసుకొని ఎన్టీఆర్ గారు ఆయన్ని తన ఛాంబర్లోకి పిలుచుకొని నియోజకవర్గంలో ఏవైనా సమస్యలుంటే నాకు చెప్పండి, నేను వాటిని క్లియర్ చేస్తాను అని చెప్పేవారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గుమ్మడి నరసయ్య గారు ఇల్లందు నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేశారు. ఆ రోజు ఇల్లందు చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. ప్రతిరోజు రాత్రి అయితే అంతా చీకట్లోనే ఉండేవాళ్ళు. అందుకే ముందుగా ఆ గ్రామాలన్నింటికి పవర్ సప్లై ఇప్పించాలి అని అనుకున్నారు. అయితే ఆ రోజుల్లో ఒక గ్రామంలో 150 నుండి 200 కుటుంబాలు ఉంటే మాత్రమే ఆ గ్రామానికి పవర్ సప్లై ఇచ్చేవారు. కానీ అప్పట్లో ఇల్లందు చుట్టుపక్కల ఎక్కువగా చిన్న చిన్న తాండాలే ఉండేవి. ఒక్కో తాండాలో 40 నుండి 50 కుటుంబాలు మాత్రమే ఉండేవి. సో పవర్ సప్లై ఇప్పించడానికి నరసయ్య గారు 3 నుండి 4 గ్రామాలను కలిపి ఒకే గ్రామంగా చూపించి ఆ ఏరియాకి పవర్ సప్లైని తీసుకొచ్చారు. ఇక తర్వాత ఆ ఏరియా అంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి రోడ్లు సరిగా ఉండేవి కావు. అండ్ అడవుల్లో రోడ్లు వేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు. అయినా సరే మా ప్రాంతానికి రోడ్లు కావాల్సిందే అని పట్టుబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా అక్కడ ఉండే జనాల సహాయంతోనే రోడ్లు కూడా వేయించారు. అలా పేదవారికి ఉపయోగపడే పనులు చేయడానికి, చట్టానికి ఎదురెళ్లడానికి కూడా ఆయన వెనకాడేవారు కాదు. ఇల్లందు నియోజకవర్గంలో చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ అలాగే హాస్టల్ బిల్డింగ్స్ వంటివి కూడా కట్టించారు. గిరిజన పిల్లలు చదువుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయని ఆయన భావించారు. నరసయ్య గారికి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. ఆయన తన 4 పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివించారు. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి ఆ రోజుల్లో 6,000 జీతం వచ్చేది. ఆయన చివరిసారి 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెలకు 43,000 జీతం తీసుకున్నారు. కానీ ప్రతి నెల తీసుకునే ఆ డబ్బును కూడా తన పార్టీకి ఫండ్ గా ఇచ్చేవారు. దాన్ని కూడా ఆయన యూజ్ చేసుకునేవారు కాదు. తర్వాత కొంత డబ్బుని నరసయ్య గారి ఖర్చుల కోసం పార్టీ ఖర్చు పెట్టేది. ఇదే కాకుండా నరసయ్య గారి భార్య వ్యవసాయం చేస్తూ అడవుల్లో కట్టెలు కొట్టుకొని వచ్చి వాటిని అమ్ముతూ, పశువులు ఉన్నవారికి అడవి నుండి పచ్చిగడ్డిని తీసుకొచ్చి అమ్ముతూ ఆ వచ్చిన డబ్బుతోనే ఇంటి అవసరాలను తీర్చేది. ఎమ్మెల్యేగా నరసయ్య గారు బిజీగా ఉంటే ఆమె తన పిల్లలని తండ్రి స్థానంలో ఉండి కూడా చూసుకుంది. ఇదే సందర్భంలో నరసయ్య గారి పనితీరుని, అసెంబ్లీలో ఆయన మాట్లాడే విధానాన్ని, ప్రజా సమస్యలపై ఆయన తీసుకునే నిర్ణయాలని ఎప్పుడు కూడా న్యూ డెమోక్రసీ పార్టీ గమనిస్తూనే ఉండేది. ప్రతి చిన్న విషయం వాళ్ళ దృష్టికి వెళ్తూనే ఉండేది. అయితే ఒకసారి 1989 తర్వాత రోజుల్లో ఇంకొక కమ్యూనిస్టు పార్టీ అయిన పీపుల్స్ వార్ పార్టీ నరసయ్య గారు రాజ్యాంగాన్ని సపోర్ట్ చేస్తూ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు, ఎమ్మెల్యేగా పదవిని చేపట్టినందుకు ఆయన్ని చంపేస్తామని డెత్ వారంటీని రిలీజ్ చేసింది. అది చూసి నరసయ్య గారి సేఫ్టీ కోసం న్యూ డెమోక్రసీ పార్టీ ఆయన నియోజకవర్గంలో తిరగడానికి ఒక జీప్ ని కొని ఇచ్చింది. అప్పటి నుండి ఆయన సైకిల్ కి బదులుగా జీప్ లో తిరగడం మొదలు పెట్టారు. కానీ హైదరాబాద్ వెళ్ళాలి అంటే ట్రైన్ లేదా బస్ లోనే వెళ్లేవారు. చంపేస్తామని బెదిరించి వచ్చినా కూడా నరసయ్య గారు పీపుల్స్ వార్ పార్టీ సభ్యులు ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్లి నివాళీలు అర్పించి వచ్చేవారు. దీంతో ఆయన మంచివారు అని భావించి తర్వాత పీపుల్స్ వార్ పార్టీ కూడా ఆయన్ని ఏమీ చేయలేదు.
ఆయన ఎంత సక్సెస్ఫుల్ లీడర్ అంటే మొట్టమొదటిసారిగా 1983లో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసిన ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం జరగలేదు. 1983, 85, 89 సంవత్సరాల్లో జరిగిన ఎలక్షన్స్ లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994లో టీడీపీ అభ్యర్థి చేతుల్లో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు. అయితే ఇలా ఓడిపోవడం వల్ల ఆయన విలువ ఏంటో ఇల్లందు ప్రజలకు తెలిసి వచ్చింది. దీంతో మళ్ళీ వరుసగా 1999లో అండ్ అలాగే 2004 ఎలక్షన్స్ లో అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా ఆయన జీవితంలో 5 సార్లు ఇల్లందు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ ఎమ్మెల్యేగా గెలవడానికి ఒక్కసారి కూడా ఆయన డబ్బులు పంచలేదు. మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు ఓటు వేశారు. ఎన్నికల ప్రచారానికి అవసరమయ్యే ఖర్చుని కూడా ప్రజలే స్వచ్ఛందంగా చందాలు వేసుకొని భరించేవారు. అయితే 2009 ఎలక్షన్స్ కంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన జరగడం వల్ల ఇల్లందు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు పక్కనే ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కలిపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పటి వరకు గెలవలేకపోయారు. పదవిలో లేకపోయినా సరే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆయన వీలైనంత వరకు పనిచేస్తూనే ఉన్నారు. ఇక ఆయన ఎంత నియతిగా ఉండేవాళ్ళో తెలుసుకోవడానికి కొన్ని ఇన్సిడెంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఒకసారి నర్సయ్య గారికి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లంచం ఇవ్వాలి అని అనుకున్నాడు. అతను ఇవ్వాలనుకున్న డబ్బును ఒక కవర్లో పెట్టి తీసుకొని నర్సయ్య గారి ఇంటికి వెళ్ళాడు. అయితే ఆ డబ్బును నేరుగా ఆయనకి ఇచ్చే ధైర్యం లేక ఎలా ఇవ్వాలో తెలియక నర్సయ్య గారి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఆ డబ్బు కవర్ని ఆ ఇంట్లోనే ఒక గోడ పైన పెట్టాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నర్సయ్య గారి భార్యతో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న గుమ్మడి నర్సయ్య గారు ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో 10,000 ఉన్నాయి. అది చూసిన ఆయన కోపంతో ఆ కవర్ ని తీసుకొని అది ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్ కి వెళ్లారు. ఆయన చేతిలో ఉన్న కవర్ ని ఆ ఎంప్లాయీ ముందు విసిరేసి, ఈ డబ్బు నువ్వు నాకెందుకిచ్చావో, ఇది నాకివ్వమని నీకెవరు చెప్పారో నాకు తెలియాలి. అలాగే ఈ డబ్బు నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళకి ఇది తిరిగిచ్చేయాలి. నీకు కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాను అంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. అండ్ కొన్ని రోజుల తర్వాత ఆ ఎంప్లాయీ కూడా సస్పెండ్ అయ్యాడు. ఆ రోజుల్లోనే 10,000 అంటే 10 లక్షలతో సమానం. ఆ రోజుల్లోనే అంత డబ్బును వదిలేసుకున్నారు అంటే ఆయన ఎంత హానెస్ట్ పర్సన్ అయి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే ఒకసారి 1992లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒకరోజు అసెంబ్లీ ఎలక్షన్స్ లో గుమ్మడి నర్సయ్య గారు హైదరాబాద్ లో జరుగుతున్న భూ కబ్జాల గురించి అడిగారు. దానికి సమాధానం చెప్పలేక జనార్దన్ రెడ్డి గారు అసెంబ్లీ బ్రేక్ టైంలో నర్సయ్య గారిని పర్సనల్ గా కలిసి ఆ క్వశ్చన్ ని వెనక్కి తీసుకోమని అడిగారు. నర్సయ్య గారు దానికి ఒప్పుకోకపోవడంతో తర్వాత రోజు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన మంత్రిని అసెంబ్లీకి రాకుండా ఆపేశారు. మంత్రి గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పి ఆన్సర్ చెప్పకుండా తప్పించుకున్నారు. ఇలా నర్సయ్య గారు తన పార్టీ నుండి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే అయినా సరే చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడిగేవారు. ఇక ఫైనలీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుమ్మడి నర్సయ్య గారి మీద వైఎస్ఆర్ గారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ వైఎస్ఆర్ గారికి బాగా ఇష్టం. ఆ రోజుల్లో అసెంబ్లీకి ఆటోలో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు. ఇప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే అలా ఆటోలో రాలేడు. అందుకే వైఎస్ఆర్ గారిని కలవడానికి నర్సయ్య గారు ఆయన ఛాంబర్ కి వస్తున్నారు అని తెలిస్తే వెంటనే వైఎస్ఆర్ గారు రూమ్ డోర్ వరకు వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకునేవారు. అయితే ఒకరోజు సరదాగా నర్సయ్య గారితో వైఎస్ఆర్ గారు, నర్సన్న, ఇల్లందు నియోజకవర్గంలో నిన్ను ఓడించాలంటే ఏం చేయాలి అని అడిగారు. దానికి నర్సయ్య గారు, కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలతో చేతులు కలిపి అన్ని పార్టీల ఓట్లు ఒకే అభ్యర్థికి వేసేలా చేస్తే నన్ను ఓడించవచ్చు అని చెప్పారు. అది విని వైఎస్ఆర్ గారు నవ్వుతూ, నువ్వెప్పుడు కూడా ఓడిపోకూడదు అని అన్నారు. ఇలా ఆయన జీవితంలో తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. కనీసం ఎవరికైనా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి అన్న కూడా నర్సయ్య గారు తన పార్టీ పర్మిషన్ తీసుకుంటారంట. అంటే ఆయన నిబద్ధత ఎంత గొప్పదో, ఆయన తన నమ్మిన పార్టీకి ఎంత కట్టుబడి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ లో ఇలాంటి వాళ్ళు సగం మంది ఉన్నా సరే మన దేశం ఎప్పుడూ అమెరికాను దాటి ఉండేది. ఇది నా అభిప్రాయం. దీని గురించి మీరేమంటారు? నర్సయ్య గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో వెనుక మేము పెట్టిన ఎఫర్ట్స్ గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండటానికి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.